Hi everyone, welcome back to our channel Easy Maths by Vijaya. Our topic is trigonometry class 10 exercise 11.4. 11.4 లో 8, 9 sums explain చేస్తాను ఈ వీడియోలో. ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ వీడియోలో లింక్ ఇస్తాను, ఐ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? నౌ లెట్ us start our class. 8th one చూద్దాం. సింప్లిఫై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అన్నాడు. ఈ వాల్యూ చూడండి, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి షేప్లో ఉంది కదా. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వేషన్ ఏంటి మనకి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఏ ప్లేస్లో 1 ఉంది, సో 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు కదా. ఓకే, ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. క్లియర్? ఇది ఎందుకు రాశాను నేను? సిన్స్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఈ వాల్యూని ఈ విధంగా రాశాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 1 స్క్వేర్ అంటే 1 కదా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ వాల్యూస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూలో మనం సైన్ స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ అంటే ఏంటి? ఇంటూ కదా. ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లేస్లో కోసికెంట్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఎందుకు రాశాను నేను? సిన్స్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. దాని ప్రకారం మనం సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాయొచ్చు? ఈ ప్లస్ ఇటువైపుకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఈ వాల్యూని నేను సైన్ స్క్వేర్, ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ ప్లేస్లో సైన్ స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూట్ చేశాను. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఎందుకు కోసికెంట్ స్క్వేర్ రాశాను? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ థీటా. మనకి ఇది కూడా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది. ఓకేనా? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ థీటా కాబట్టి ఈ వాల్యూలో కోసికెంట్ స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూట్ చేశాను. క్లియర్? సో ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కోసికెంట్ స్క్వేర్ థీటాని మనం 1 బై సైన్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చు. స్క్వేర్ ఉంది కాబట్టి ఎందుకు రాశాను ఇక్కడ? సిన్స్ కోసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. రేషియో ఉంది కదా మనకి, ట్రిగనోమెట్రిక్ రేషియో, దాని ప్రకారం రాశాను. కానీ ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి 1 బై సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకేనా? కోసికెంట్ థీటా ఇది కూడా 1 బై సైన్ థీటా. ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి 1 బై సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. క్లియర్? సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది, సైన్ స్క్వేర్ థీటా ఉంది. సో రెండు వాల్యూస్ పోయినాయి. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. దీని వాల్యూ అంతా సింప్లిఫై చేస్తే 1. ఇప్పుడు 9th వన్ చూద్దాం. ఇఫ్ సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా అంటున్నాడు. ఓకేనా? మనకి ఇచ్చింది ఏంటో రాసుకోవచ్చు. ఫస్ట్ అయితే గివెన్ సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి ఇచ్చాడు. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ మార్క్ అనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం సీకెంట్ స్క్వేర్ థీటా, ఓకే, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది కదా. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా ఉంది కదా మనకి. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది కదా, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. ఓకే, దీని ప్రకారం రాశాను నేను. సో ఇప్పుడు ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ఈ వాల్యూ ప్లస్ వాల్యూ వెళ్ళిపోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు కదా దీని ప్రకారం మనం. ఓకేనా? ఈ 1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా వస్తుంది. అంటే ఈ వాల్యూని ఇటు రాశాను అనమాట. LHS సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు ఇది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ షేప్లో ఉంది కదా. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటాగా రాయొచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు రాశాను? సిన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ షేప్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా ఉంది. సో
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాశాను. ఇప్పుడు ఏమవుతుంది, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ ఇచ్చాడు కదా, ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఏమవుతుంది, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ ఇచ్చాడు. పీ ఇంటూ సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు చూడండి మనకు వాల్యూ ఏం అడుగుతున్నాడు, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా కదా. సో సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇటువైపు పీ మల్టిప్లై చేస్తుంది వాల్యూ, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది, డివైడ్ చేస్తుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p వచ్చింది. వచ్చేసిందిగా మనకి వాల్యూ ఏంటి, 1/p అనమాట. ఈ విధంగా చేయాలి. 10th one చూద్దాం. ఇఫ్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే, దెన్ ప్రూవ్ దట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1 అని చెప్పమంటుంది. సో ఇచ్చినవి ఏంటి మనకి, ఫస్ట్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, k, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1 అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నాడు. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇక్కడ మనం LHSలో చేయడానికి ఏమి లేదు, కాస్ థీటా ఒక్కటే ఇచ్చాడు కాబట్టి RHS వాల్యూ తీసుకుని LHS అని చూపించవచ్చు. ఓకేనా, కాస్ థీటా వాల్యూ మనం ఏం సబ్స్టిట్యూట్ చేసినా వాల్యూ అయితే రాదు మనకి. సో RHS తీసుకోవచ్చు. RHS ఏమి ఇచ్చాడు మనకి, RHS ఈజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1 ఇచ్చాడు. ఈక్వేషన్ 1 k అంటే ఏంటి, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ 1 కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ +1 ప్లస్ ఉంది కాబట్టి +1 ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసాం. ఇది చూడండి a + b హోల్ స్క్వేర్ షేప్లో ఉందిగా, మనం a² + b² + 2ab రాసుకోవచ్చుగా దీన్ని. సో రాస్తున్నాను చూడండి, కొసికెంట్ స్క్వేర్, ఏ అంటే కొసికెంట్ స్క్వేర్, కొసికెంట్ థీటా ఉంది, కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కొసికెంట్ థీటా ఇంటూ కాట్ థీటా -1 ఉంది కాబట్టి బై, ఇది కూడా a + b హోల్ స్క్వేర్ షేప్లో ఉంది, కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ థీటా ఇంటూ కాట్ థీటా +1గా రాశాను. ఎందుకు రాశాను నేను ఇక్కడ, సిన్స్ a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab కాబట్టి ఈ ఈక్వేషన్ ప్రకారం నేను ఇది a + b హోల్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి రెండు కాబట్టి ఈ విధంగా రాశాను. ఇక్కడ చూడండి, కొసికెంట్ స్క్వేర్ థీటా వాల్యూలో మనము 1 + కాట్ స్క్వేర్గా రాసుకోవచ్చుగా, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది కదా మనకి ఈ వాల్యూలో. ఓకేనా, ఈ వాల్యూలో నేను ఏం చేస్తున్నాను, 1 + కాట్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేశాను ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. ఈ వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాను నేను, కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ థీటా ఇంటూ కాట్ థీటా -1. ఓకే, బై ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ థీటా ఏమి సబ్స్టిట్యూట్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. కొసికెంట్ స్క్వేర్ థీటా ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఇందులోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, కొసికెంట్ థీటా 1/sin థీటా ఇవి సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, అలా చేస్తే మనకు కాస్ థీటా రాదు. కాస్ థీటా గురించి అనమాట ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ +1 -1 ఉంది కదా, ఇవి కూడా పోవాలి కాబట్టి ప్లస్ కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా వాల్యూలో మనం ఏం రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ థీటా వాల్యూలో మనం కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కొసికెంట్ స్క్వేర్ థీటా -1గా రాసుకోవచ్చు. ఈ ప్లేస్లో రాశాను అనమాట ఇప్పుడు. ఓకేనా, ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను, ఇదేం చేంజ్ చేయలేదు. ప్లస్ యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ అయితే రాసేస్తున్నాను, 2 ఇంటూ కొసికెంట్ థీటా ఇంటూ కాట్ థీటా +1 ఉంది, ఈ విధంగా రాశాను. ఇక్కడ ఎందుకు రాశాను నేను, సిన్స్ కొసికెంట్ స్క్వేర్ థీటాలో ఈ వాల్యూని ఎందుకు సబ్స్టిట్యూట్ చేశాను, 1 + కాట్ స్క్వేర్ థీటా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది కదా, ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ థీటా కాబట్టి. ఇప్పుడు చూడండి, కొసికెంట్ స్క్వేర్ థీటా, ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా వాల్యూ కొసికెంట్ స్క్వేర్ థీటా ఎందుకు రాశాను, ఈ +1 కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు +1 ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, కొసికెంట్ స్క్వేర్ థీటా -1 అవుతుంది కాబట్టి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేశాను ఈ రెండు వాల్యూస్లో. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో రాస్తాను చూడండి.
బ్రాకెట్స్ రిమూవ్ చేస్తాను. ఓకేనా, బ్రాకెట్స్ రిమూవ్ చేసి రాస్తాను. 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ తీటా ఇంటూ కాట్ తీటా మైనస్ 1 బై కొసికెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ తీటా ఇంటూ కాట్ తీటా ప్లస్ 1. ఓకేనా, ఈ బ్రాకెట్ ఒకటి రిమూవ్ చేశాను అంతే ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ +1 ఉంది, -1 ఉంది, ఈ రెండు వాల్యూస్ పోతాయి. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +1 ఉంది, ఈ రెండు వాల్యూస్ పోతాయి. ఫైనల్గా మనకి ఏం మిగిలింది, కాట్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా, టూ కాట్ స్క్వేర్ తీటా అవుతుంది కదా. ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే మనం 2 కాట్ స్క్వేర్ తీటాసే ఉన్నాయి. ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ తీటా 2 కొసికెంట్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకేనా, సో కాట్ స్క్వేర్ తీటా 2 కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 2 కొసికెంట్ తీటా ఇంటూ కాట్ తీటా. ఓకే, సింప్లిఫై చేస్తే పైన డివైడెడ్ బై 2 కొసికెంట్ స్క్వేర్ తీటా 2 టైమ్స్ ఉంది చూడండి, 2 కొసికెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ తీటా ఇంటూ కాట్ తీటా. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, సో 2 కామన్ తీయచ్చుగా మనం. ఇక్కడ కాట్ తీటా 2 టైమ్స్ ఉంది, కాట్ స్క్వేర్ తీటా ఉంది, ఇక్కడ కాట్ తీటా ఉంది, సో కాట్ తీటా కూడా కామన్ తీయచ్చు ఈ రెండు వాల్యూస్లో. 2 కాట్ తీటా కామన్ తీస్తే ఇంకా మనకి ఇందులో ఏం మిగిలింది, ఇంకొక కాట్ తీటా ఉంది, సో కాట్ తీటా ప్లస్ 2 కాట్ తీటా కామన్ పోయింది కాబట్టి ఇందులో కొసికెంట్ తీటా అయింది. అర్థమైంది కదా, ఇక్కడ 2 రెండింట్లో ఉంది, మధ్యలో ప్లస్ ఉంది చూడండి, 2 కామన్ తీసాను, కాట్ తీటా కూడా ఉంది, సో కాట్ తీటా కామన్ తీసాను, ఇంకొక కాట్ తీటా మిగిలింది. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ 2 కాట్ తీటా పోయింది కాబట్టి కొసికెంట్ తీటా ఉంది, ఈ విధంగా రాశాను. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, ఈ రెండింట్లో చూడండి 2 కొసికెంట్ తీటా కామన్ తీయచ్చు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ తీటా ఉంది, కొసికెంట్ స్క్వేర్ తీటా ఉంది, సో 2 కొసికెంట్ తీటా కామన్ తీసామనుకోండి, ఇంకొక కొసికెంట్ తీటా ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ కదా, ఇక్కడ కొసికెంట్ తీటా ప్లస్ 2 కొసికెంట్ తీటా కామన్ పోయింది కాబట్టి కాట్ తీటా మిగులుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కాట్ తీటా ప్లస్ కొసికెంట్ తీటా అన్న కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా అన్న ఒకటే కదా, ఈ రెండు వాల్యూస్ పోతాయి. ఓకే, 2 ఉంది, 2 ఉంది, రెండు వాల్యూస్ పోతాయి. ఫైనల్గా మనకి ఏం మిగిలింది, కాట్ తీటా బై కొసికెంట్ తీటా ఉంది. కాట్ తీటా బై కొసికెంట్ తీటా అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, కాట్ తీటా ఇంటూ 1 బై కొసికెంట్ తీటాగా రాయొచ్చు కదా ఈ వాల్యూని. ఓకేనా, ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏమి యూజ్ చేయలేదు. కాట్ తీటా ఇంటూ డివైడెడ్ బై 1 బై మళ్ళీ మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది కదా, సో ఆ విధంగా. ఇప్పుడు కాట్ తీటాని మనం కాట్ తీటాని మనం కాస్ తీటా బై సైన్ తీటాగా రాసుకోవచ్చు. ఓకే, రేషియోస్ యూజ్ చేసి ఇంటూ 1 బై కొసికెంట్ తీటా అంటే సైన్ తీటా కదా, సైన్ తీటాగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సేమ్ వాల్యూ న్యూమరేటర్ డినామినేటర్ సైన్ తీటా ఉంది కదా, సో ఈ రెండు వాల్యూస్ పోతాయి. ఫైనల్గా ఏం మిగిలింది మనకి, కాస్ తీటా వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ వచ్చేసిందిగా, ఎల్హెచ్ఎస్లో ఏముంది మనకి, కాస్ తీటా ఉంది, ఈ వాల్యూ వచ్చేసిందిగా. చూద్దాం, ఇగో చూడండి, ఎల్హెచ్ఎస్లో కాస్ తీటా ఉంటుంది, సో కాస్ తీటా వాల్యూ వచ్చింది కదా, సో ప్రూవ్డ్ అనమాట. ఓకే, ఈ విధంగా చేయాలి.